ఇన్నాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసిన ఓ విషయం ఇప్పుడు తాజా సర్వేలతో గుండెలు గుబేల్మనేలా చేసింది. ఎందుకు ఆ విషయం ఏంటంటే, మనం ప్లాస్టిక్ బాటిళ్ల ద్వారా తాగుతున్న నీరు సురక్షితం కాదు. అందులో మినీ మైక్రో ప్లాస్టిక్ కలుస్తూ నేరుగా శరీరంలోకి వెళుతోంది. అలా వెళ్ళిన ప్లాస్టిక్ శరీరంలోని ప్రధాన భాగాలలో పేరుకుపోతూ శరీరానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. పరిశోధకులు ఇందుకోసం 21వ శతాబ్దపు అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించారు. దాంతో ఇన్నాళ్ళు కానరాని ఈ ఉపద్రవం బయటకు వచ్చింది. అత్యంత చిన్ననైనా కంటికి కనిపించినంత స్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలు బాటిల్ నీటితో శరీరంలోకి చేరిపోతున్న విషయం తేట తెల్లమైంది. అమెరికాలోని ఈ పరిశోధనలు జరిగాయి. అక్కడ తేలని విషయం ఏంటంటే, తాజా అధ్యయనం మేరకు 1 లీటర్ బాటిల్ నీటిలో 1,00,000 మైక్రో నానో ప్లాస్టిక్ అవశేషాలు బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో నానో ప్లాస్టిక్స్ అనేవి చాలా చిన్నవిగా చెప్తున్నారు. 1 నానోమీటర్ నుంచి 1 మైక్రోమీటర్ సైజులో ఇవి ఉన్నాయి. మైక్రో అంటే 1 మిలియన్ అని, నానో అంటే 1 బిలియన్ అని పరిశోధనల్లో బయటపడిన ఫలితాలు గతంలో ఎవ్వరూ ఊహించలేదు. ఇవి తమను కూడా ఆశ్చర్యపోయేలా చేశాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనం న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ వారు నిర్వహించారు. నిజానికి నానో ప్లాస్టిక్స్ అనేవి అనలైజ్ చేయడం చాలా కష్టం. నానో ప్లాస్టిక్ శరీరంలోకి చేరడం వల్ల సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ నాశనం అవడంతో కణాలు చనిపోతాయి. శరీరాన్ని ఆహార్నిశలో రక్షించే ఇమ్యూన్ సిస్టమ్ అయోమయంలో పడిపోతుంది. ఇది అనేక జబ్బులను గుర్తించలేకపోతోంది. దీంతో డయాబెటీస్, గుండె జబ్బులు అనివార్యమవుతాయి. నానో ప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశంతో పాటు మనిషి డిఎన్ఏ కూడా దెబ్బతింటుంది. నానో ప్లాస్టిక్ సైజు సూక్ష్మంగా ఉన్న కారణంగా గుర్తించడం కష్టంగానే ఉంటుంది. తాము ఈ పరీక్షను స్టిమ్యులేటెడ్ రామన్ స్కాటరింగ్ విధానంలో చేయడం జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విధానంలో ప్లాస్టిక్ బాటిల్ నీటిలోని మైక్రో, నానో ప్లాస్టిక్ అవశేషాలను వివిధ వేవ్ లెంగ్త్లను గుర్తించేందుకు వీలుపడింది. దాంతో నీటిలోని మూలకణాలను, అందులోని ప్లాస్టిక్ ను స్పష్టంగా గుర్తించేందుకు వీలైంది. ఇన్నాళ్ళు ఇంతలా ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు ఎవ్వరూ ఊహించలేదు. మినరల్ వాటర్ అంటూ అమ్ముతున్న స్టాండర్డ్ బాటిళ్లలోని ఇలా ఉండటం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి ప్లాస్టిక్ బాటిళ్లు వ్యర్థాలుగా మారి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయని ఇన్నాళ్లు ఊహించారు. కానీ ఆ బాటిళ్లలో నింపిన నీరే ప్లాస్టిక్ అవశేషాలతో ఉన్నట్లు ఎవ్వరూ అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఇదే విషయంలో ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు గురించి కొత్త కోణం బయటపడింది. పర్యావరణ కాలుష్యాలు పెరిగిపోతుండడం ఎన్ని అనర్థాలకు దారితీస్తోందో మనం చాలా రోజులుగా చూస్తున్నాం. ప్రపంచ పర్యావరణానికి కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ వల్లే జరుగుతోందని అంతా అనుకున్నారు. వాటిని అదుపు చేసేందుకు కొన్ని దేశాలు చర్యలు కూడా మొదలుపెట్టాయి. కానీ కొన్ని దేశాల ప్రభుత్వాలు పర్యావరణానికి వ్యర్థాలు పెద్ద సమస్యగా మారడం ఎప్పటి నుంచి జరుగుతోందని చెప్తున్నాయి. మహాసముద్రాలు, నదులు, చిన్న చిన్న చెరువులలోనూ ఈ ప్లాస్టిక్ బాటిళ్లతో కూడిన చెత్త చెదారంతో నిండిపోతున్నాయి. కూల్ డ్రింక్స్ బాటిళ్ల వ్యర్థాలే అందులో ఎక్కువ భాగమని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలలో అధిక భాగం కూల్ డ్రింక్స్ బాటిళ్లే అని ఎక్కువగా పరిశోధనలో తేలింది. ఎన్నటికీ ప్రకృతిలో కలిసిపోని ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి భారీ నష్టం కలుగుతోంది. వ్యర్థాల ఉత్పత్తి, వ్యాప్తికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ వ్యర్థాలను ఎదుర్కోవడానికి ప్రకృతి ప్రేమికులు, ప్రభుత్వాలు అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు దక్కడం లేదు. విస్తృతంగా వ్యర్థాలు పర్యావరణంలో కలిసిపోతున్నాయి. వ్యర్థాలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటిని గుర్తించడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన వ్యర్థాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి, ఏవి తక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి అన్న విషయం తెలుసుకోవడం చాలా కష్టం. వ్యర్థాలను గుర్తించేందుకు వివిధ స్థాయిలో ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. జలాశయాలలో చేరుతున్న ప్లాస్టిక్ అవశేషాలలో కూల్ డ్రింక్ సీసాలు, టోపీలు, స్ట్రాస్ సహా ఇతర పదార్థాలు 33.6% ఉన్నాయి. ఈ వ్యర్థాలలో 16,751 బ్రాండ్ల వస్తువులను గుర్తించారు. వాటిలో 50% కేవలం 10 బ్రాండ్లకు చెందినవని అంటున్నారు. ఈ 50%లో అత్యధికంగా 11.9% కోకోకోలా కంపెనీకి చెందిన మెటీరియల్ అని కనుగొన్నారు. ఆ తర్వాతి స్థానంలో పెప్సికో 6.9% కాగా, శీతల పానీయాల కంపెనీలలో మొదటి టాప్ 3 బ్రాండ్స్ ఉన్నాయి. ఈ దశాబ్దంలో యూకే ప్రభుత్వం వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి అనేక చట్టాలను ప్రవేశపెట్టింది, అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. వీటిలో ఏప్రిల్ 2022లో ప్రవేశపెట్టబడిన ప్లాస్టిక్ పన్ను ప్రతిపాదన కూడా ఉంది. ఈ పన్ను కింద ప్లాస్టిక్ లో వస్తువులను ప్యాకింగ్ చేస్తే దానికి పన్ను విధించబడుతుంది. దీంతో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అనుకుంది. ఈ దశాబ్దంలో తమ పరిశోధనలో గుర్తించబడిన టాప్ 10 కంపెనీలు తమ వస్తువుల ప్యాకేజింగ్ లో ఉపయోగించే పదార్థాలను మార్చడానికి కూడా ఒక ప్రణాళికపై పనిచేస్తాయని యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ కార్పొరేట్ శాసన విధానాలపై విశ్లేషణ ఈ కంపెనీలు రీసైక్లింగ్ ఆధారిత పరిష్కారాలను ఇష్టపడతాయని నిర్ధారించింది. అయినప్పటికీ వ్యర్థాలను ఎలా తగ్గించాలి, ఆ పదార్థాలను తిరిగి ఉపయోగించేందుకు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలనే విషయంపై దేశాలు శ్రద్ధ చూపించట్లేదని పరిశోధకులు తెలిపారు.
కంపెనీల ప్రస్తుత విధానం ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడంలో వెనుకబడుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం పలు కంపెనీల యజమానులు తమ ఉత్పత్తులను ప్రజలకు విక్రయించడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. ఇక పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాల విషయంలో ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఏ మాత్రం ఆలోచించట్లేదని గుర్తించారు. ఈ విషయంపై తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు. ప్రపంచం గత 3.5 ఏళ్లుగా కరోనా మహమ్మారి బారిన పడి ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. రాబోయే కాలంలో ఆర్థిక మాంద్యం, ఆహార కరువులు కూడా భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించి పనులు చేయడంలో ఎక్కువ దేశాలు అలక్ష్యంగా ఉంటున్నాయి. అదే ఇప్పుడు పర్యావరణానికి తీరని హాని కలిగించేందుకు కారణమవుతోంది. అలాగని ప్రతి దానిని కరోనాతో జోడించి చూపడం కన్నా వాతావరణ మార్పులను గురించి, వాతావరణంలో కలుస్తున్న కాలుష్యాన్ని గురించి కూడా పట్టించుకోక తప్పదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ గురించి బయటపడిన కొత్త కోణాన్ని కూడా గుర్తించి పరిష్కారం వెతకాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సురక్షితమైనవే కదా అని వాటర్ బాటిల్ తాగితే కంటికి కనిపించిన మైక్రో, నానో ప్లాస్టిక్ అవశేషాలను భద్రంగా పొట్టలోకి చేర్చుకుంటున్నాం. ఇది ఇన్నాళ్ళు మనం వీటిని గుర్తించలేదు. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలతో అది సాధ్యమైంది. ఇప్పుడు మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ కథేంటో మనకు తేటతెల్లమైపోయింది. అందుకే ఇకపై ఇంటికి తెచ్చివేసే క్యాన్ వాటర్, షాపుల్లో కొనుక్కుని తాగే వాటర్ బాటిల్, చిన్న చిన్న వాటర్ ప్యాకెట్లను కొనుక్కుని తాగితే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం బెటర్. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అన్న ప్రశ్నకు పరిశోధకులు కొన్ని సూచనలు కూడా చేశారు. నీటిని బాగా వేడి చేసుకుని, చల్లార్చుకుని, వడబోసుకుని గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్, కాపర్ బాటిల్స్ లో తాగడం సేఫ్ అంటున్నారు. బాయిల్ చేయడం వల్ల నీటిలోని ప్లాస్టిక్ ఏ మోతాదులో ఉన్నా 80% తగ్గిపోతుందని అంటున్నారు. ముఖ్యంగా రానున్నది ఎండాకాలం. ప్రయాణ సమయాలలో మంచినీటిని తాగకుండా ఉండలేం కాబట్టి వెంటనే ప్లాస్టిక్ బాటిల్ కొనే ముందు మరోసారి ఆలోచించాలని అంటున్నారు. ఎందుకు బదులుగా కొబ్బరి నీళ్లు తాగడం, జ్యూస్ తాగడం మేలని చెప్తున్నారు. నీరు మనకు ప్రాణాధారంగా ఉంటుంది. సరైన విధంగా తాగినట్టయితే ఆ నీరే ప్రాణం తీస్తుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.